హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం స్క్రీన్స్లో ఒక పాపప్ స్క్రీన్ని ఎలా డిస్ప్లే చేయాలి, అసలు పాపప్ స్క్రీన్ అంటే ఏంటి, అది ఎందుకు అనే దాని గురించి చూద్దాం. ఈరోజు టాపిక్ ఇది. ఓకే, ఫస్ట్ వచ్చేసి స్క్రీన్స్ ఓపెన్ చేద్దాం. స్క్రీన్స్, ఇది మనం తీసుకున్న హెచ్ఎంఐ ప్యానల్ 700 కంఫర్ట్. ఓకే, హెచ్ఎంఐ స్క్రీన్ తీసుకున్నాం. ఈ స్క్రీన్ని కొంచెం మనం ఎడిట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ అండ్ గ్రిడ్ కలర్ కూడా వైట్ పెట్టేద్దాం. ప్లేన్ అయిపోతుంది మొత్తం. ఓకే, ప్లేన్ అయిపోయింది. ఓకే, అసలు పాపప్ స్క్రీన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఇదొక హెచ్ఎంఐ స్క్రీన్ ఉంది. ఓకే, దీంట్లో మొత్తం ఫిల్ అయిపోయినాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఇట్లా ఈ స్క్రీన్లో మొత్తం ఫిల్ అయిపోయినాయి. ఓకే, స్క్రీన్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇట్లా స్క్రీన్ అంతా ఫిల్ అయిపోయింది. మనం ఇంకా ఇక్కడ ఒక పంపు కూడా తీసుకుందాం. ఇక్కడ ఒక పంపు కూడా తీసుకున్నాం. దీన్ని స్టార్ట్ స్టాప్ చేయాలి. మనకి ఇక్కడ ఒక బటన్ కావాలి, స్టార్ట్ స్టాప్ బటన్. ఓకే, ఇంకేమున్నాయి, బ్యాలెన్స్ అన్నీ తీసేసుకున్నామా? ఓకే, బార్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు స్పేస్ అనేది లేదు ఇక. ఓకే, ఈ పంపుకి మనం స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇవ్వాలి. దీనికోసం స్పేస్ లేదనుకోండి. ఫర్ సపోజ్ స్క్రీన్ అంతా ఫిల్ అయిపోయింది, లేదు అని అంటే ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇచ్చినాం అనుకో, బై మిస్టేక్లా క్లిక్ అయితే పంప్ అనేది స్టార్ట్ అయిపోతుంది, బై మిస్టేక్లో క్లిక్ అయితే స్టాప్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం పాపప్ తీసుకున్నాం అనుకో, ఇట్లా క్లిక్ చేసిన తర్వాత పాపప్ ఓపెన్ అవుతుంది. పాపప్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు పంప్ని. అది కొంచెం సేఫ్ కండిషన్ అన్నట్టు. ఇప్పుడు ఇట్లా చేస్తే ఏమవుతుంది అని అంటే, బై మిస్టేక్లో క్లిక్ అయినా కూడా పంప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అందుకే పాపప్ అనేది యూజ్ చేసుకుంటాం మనం ఎక్కువ పంప్స్కి కానీ వాల్స్కి కానీ ఏదైనా స్టార్ట్ చేయడానికి. ఓకే, దీని ప్రాపర్టీస్ చూడాలనుకోండి. దీని ప్రాపర్టీస్ చూడాలంటే పాపప్ ఓపెన్ చేసుకోవాలి. దీని ప్రాపర్టీస్ ఇక్కడ ఇచ్చేస్తే స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. మనం ఎప్పటికీ ప్రాపర్టీస్ చూసుకోం, ఎప్పుడో ఒకసారి చూసుకుంటాం కాబట్టి దీనికి పాపప్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ స్పేస్ అనేది సేవ్ చేయడానికి పాపప్, ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే సెక్యూరిటీ. ఓకే, ఇట్లా ఇక్కడ బటన్ ఇస్తే సెక్యూర్గా ఉండదు. పంప్ అనేది స్టాప్ అయితే బై మిస్టేక్లో క్లిక్ చేస్తే అట్లా. అందుకే పాపప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక పాపప్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది ఒక పంపు తీసుకున్నాం. ఈ పంపుని స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి. ఓకే, ముందు మనం పిఎల్సి ప్రోగ్రామ్ రాద్దాం. హోల్డింగ్ ఆపరేషన్ జస్ట్ బేసిక్ మీకు తెలిసిందే. నెక్స్ట్ Q0.0 అవుట్పుట్. ఓకే, ఇది స్టార్ట్. నెక్స్ట్ ఇది స్టాప్. ఓకే, ఇది వచ్చేసి స్టార్టెడ్. ఓకే, స్టార్టెడ్. ఇట్లా తీసేసుకున్నాం. స్టార్టెడ్ అయినప్పుడు ఏంటి, ఆన్ ఫీడ్బ్యాక్ రావాలి. ఇది ఒకటి తీసేసుకున్నాం. స్టార్టెడ్లో ఆన్ ఫీడ్బ్యాక్ కదా, ఇది Q0.2. ఓకే, ఎప్పుడైనా ఇక్కడ ఇన్పుట్స్ అనేవి బటన్ తీసుకుంటున్నాం కాబట్టి, హెచ్ఎంఐ నుండి తీసుకుంటున్నాం కాబట్టి మెమొరీ బిట్సే యూజ్ చేసుకోవాలి. బై మిస్టేక్లో అయినా ఇన్పుట్ బిట్స్ తీసుకుంటే హెచ్ఎంఐలో ఇన్పుట్ బిట్స్ అనేది ఇవ్వరాదు. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ బిట్స్ తీసుకున్నాం అనుకోండి, హెచ్ఎంఐ యాక్సెప్ట్ చేయదు. అందుకే పక్కాగా అది మెమొరీ బిట్సే ఉండాలి. అవుట్పుట్ బిట్స్ అయినా పర్లేదు, మెమొరీ బిట్స్ అయినా పర్లేదు.
ఇదేంటి స్టార్ట్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇప్పుడు ఇట్లుంది పంపు. దీనికి మనం ఈ పంపు క్లిక్ చేస్తే పాపప్ ఓపెన్ కావాలి, అందులో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ రావాలి. ఓకే, ఇప్పుడు దీనికోసం మనం ఒక పాపప్ స్క్రీన్ తీసుకోవాలి. స్క్రీన్ మేనేజర్ ఉంది కదా ఇక్కడ, స్క్రీన్స్ కిందనే ఉంటుంది. స్క్రీన్ మేనేజర్ ఓపెన్ చేసి పాపప్ స్క్రీన్స్లో యాడ్ న్యూ పాపప్ స్క్రీన్. ఓకే, పాపప్ స్క్రీన్ వచ్చేసింది. దీని సైజు కూడా మనం తీసుకోవచ్చు ఎంత కావాలనేది. లేఅవుట్లోకి వెళ్ళి హైట్ ఎంత 150 అనుకోండి, చిన్నగా అయిపోయింది. విడ్త్ 250, ఇది కూడా ఒక 200 వేసుకుందాం. ఓకే, సరిపోతుంది. జనరల్. ఇప్పుడు ఈ పాపప్ స్క్రీన్ యాక్టివేట్ కావాలి. ఎప్పుడు పంపుని క్లిక్ చేసినప్పుడు, ఈ పంపుని క్లిక్ చేసినప్పుడు యాక్టివేట్ కావాలి. ప్రాపర్టీస్, మళ్ళీ ఈ పంపుకి ఫీడ్బ్యాక్ కూడా ఇద్దాం. డిస్ప్లే. ఓకే, ఈవెంట్స్లోకి వెళ్దాం. ముందు యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్లో షో పాపప్ స్క్రీన్. ఓకే, యాక్టివేట్కి వెళ్ళి ఫంక్షన్స్లో షో అని కొట్టండి. SHOW కొడితే షో పాపప్ స్క్రీన్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసుకొని స్క్రీన్ ట్యాగ్ ఇక్కడ ఇచ్చేయాలి. స్క్రీన్ మేనేజ్మెంట్లో పాపప్ స్క్రీన్స్లో ఏముంది, పాపప్ స్క్రీన్. మనం దీన్ని నేమ్ ఎడిట్ చేద్దాం. లేదంటే పంపు పాపప్ అని పెడదాం. ఓకే, ఇందులో పంపు యొక్క ప్రాపర్టీస్, నేమ్ ఆఫ్ ది స్క్రీన్, పంపు పాపప్ అని ఇచ్చినాయి. పంపు పాపప్ వచ్చింది. ఓకే, రైట్, యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం దీని ముందు అపియరెన్స్లోకి వెళ్ళి ఫిల్ స్టైల్ సాలిడ్ తీసుకుందాం. ఫోర్గ్రౌండ్ కలర్ ఇప్పుడు ఏముంది, కలర్ వచ్చేసి గ్రీన్. అండ్ ట్రాన్స్పరెంట్ కాదు, సాలిడ్. ఇది కూడా ఇలాంటిది ట్రాన్స్పరెంట్ పెట్టేద్దాం బ్యాక్గ్రౌండ్. ఓకే, గ్రీన్. యానిమేషన్స్లో డిస్ప్లే, యాడ్ న్యూ యానిమేషన్, అపియరెన్స్. ఇందులో వచ్చేసి స్టార్ట్ ఫీడ్బ్యాక్, PLC ట్యాగ్స్, స్టార్ట్ ఫీడ్బ్యాక్ కదా ఇచ్చేసిన. ఏం రావాలి, రెడ్ రావాలి. 0 ఉన్నప్పుడు గ్రీన్, 1 ఉన్నప్పుడు మాత్రం రెడ్ రావాలి, స్టార్ట్ అయినట్టు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అవసరం లేదు, ఫోర్గ్రౌండ్ కలర్ తీసేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పాపప్ స్క్రీన్ ఓపెన్ అయింది. ఇందులో ఏమున్నాయి, ఏం లేవు. మనకి ఇప్పుడు ఏం కావాలి, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కావాలి. స్టార్ట్. నెక్స్ట్ వచ్చేసి స్టాప్. ఓకే, స్టార్ట్ అండ్ స్టాప్కి ఇది స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. సేమ్ అట్లనే ఇంకోటి తీసుకుందాం, స్టాప్ అయినప్పుడు. ప్రాపర్టీస్, కలర్ వచ్చేసి ఇది ఎప్పుడు ఏం పెడదాం, గ్రీన్ పెడదాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ పెడదాం. ఇది డిస్ప్లేలో అపియరెన్స్ వచ్చేసి స్టార్ట్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఎట్లా అనంటే 0 ఉన్నప్పుడు గ్రీన్, 1 ఉన్నప్పుడు రెడ్. ఓకే, స్టార్ట్ అయినప్పుడు రెడ్ వస్తుంది, స్టాప్ ఉన్నప్పుడు గ్రీన్ వస్తుంది. ఇది దానికి ఆపోజిట్. ప్రాపర్టీస్లో కలర్ వచ్చేసి గ్రీన్ తీసుకుందాం. యానిమేషన్స్లో రివర్స్ రావాలి. స్టాప్ ఉన్నప్పుడు రెడ్ వస్తుంది. ఇదేంటి, స్టార్టెడ్.
0 ఉన్నప్పుడు రెడ్, 1 ఉన్నప్పుడు గ్రీన్. ఓకే, ఇప్పుడు ఈ స్టార్ట్ పుష్ బటన్ని పిఎల్సికి మనం తీసుకున్న బిట్కి ఇచ్చేద్దాం. ఓకే, స్టార్ట్ పుష్ బటన్ని ఈవెంట్స్ ప్రెస్ సెట్ బిట్ వైల్ కీ ప్రెస్డ్. ఓకే, ట్యాగ్ ఇచ్చేద్దాం. ఏంటి ట్యాగ్? స్టార్ట్ ట్యాగ్ ఇచ్చేయాలి, స్టార్ట్. ఓకే, నెక్స్ట్ స్టాప్కి కూడా సేమ్, ప్రెస్లో సెట్ బిట్ వైల్ కీ ప్రెస్డ్ అనే ఫంక్షన్ తీసుకొని ట్యాగ్ ఇచ్చేయాలి. ఏం ట్యాగ్ ఇచ్చేయాలి? స్టాప్ ఇచ్చేసినాం. ఓకే, ఇప్పుడు ఆ పాపప్ ఓపెన్ అవుతుంది. ఇది ఎట్లనో ఒకసారి చూద్దాం. ఓకే, పాత ట్యాగ్స్ ఇచ్చినాం, అవన్నీ డిలీట్ చేద్దాం ఒకసారి. హెచ్ఎంఐ ట్యాగ్స్, స్టార్ట్, స్టాప్. ఓకే, ఇవే కదా ఇప్పుడు, ఇవి ఉంచేద్దాం. ఓకే, సేవ్ అండ్ కంపైల్. ఓకే, వార్నింగ్స్ అండ్ ఎర్రర్స్ ఏం రాలేదు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ని కూడా కంపైల్ చేసేద్దాం. ఓకే, ఇందులో కూడా ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ ఏం రాలే. డౌన్లోడ్. ఓకే, లోడ్ ప్రోగ్రామర్ మోడ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి సిమ్యులేషన్ చేద్దాం, దీన్ని స్క్రీన్ని సిమ్యులేషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టాప్లో ఉంది, అందుకే ఇక్కడ రెడ్ వచ్చింది. స్టార్ట్ అయితే ఇక్కడ రెడ్ వస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేయగానే మనకు పాపప్ స్క్రీన్ ఓపెన్ కావాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది, అది చూద్దాం ఒకసారి. ఇది మనం యాక్టివేట్లో కాకుండా ప్రెస్లో తీసుకుందాం. యాక్టివేట్ అంటే అది యాక్టివేట్ అయ్యే ఉంటుంది, ఒకసారి మళ్ళీ డీయాక్టివేట్ అయితే మళ్ళీ యాక్టివేట్ అనేది కాదు. అందుకే మనం ప్రెస్లో తీసుకుందాం. సేమ్ ఫంక్షన్, షో పాపప్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి పాపప్ ట్యాగ్ ఇచ్చేద్దాం. ఓకే, పాపప్ ట్యాగ్. ఇప్పుడు ఒకసారి సేవ్ అండ్ కంపైల్ అండ్ సిమ్యులేషన్ చేసి చూద్దాం. ఓకే, ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్. ఓకే, నథింగ్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. వచ్చింది పాపప్. ఓకే, క్లిక్ చేస్తే వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది, అంతే. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయింది, పంప్ రెడ్ అయిపోయింది, ఇక్కడ కూడా రెడ్ అయింది, పంప్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, స్టాప్ అయిపోయింది, పంప్ స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే పాపప్ వెళ్ళిపోతుంది. అట్లా మనం పాపప్ని కావాలనుకున్నప్పుడు యాక్టివేట్ చేసి స్క్రీన్ స్పేస్ని అడ్జస్ట్ చేయొచ్చు, అంటే స్పేస్ సేవ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ అయిపోయింది. ఓకే, పాపప్ వెళ్ళిపోయింది, మళ్ళీ పాపప్ వస్తుంది. కావాలనుకున్నప్పుడు తెచ్చుకొని తర్వాత రిటర్న్ చేసేయచ్చు పాపప్ని. ఇక్కడ వేరే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ని కూడా పెట్టుకోవచ్చు. పాపప్, స్టార్ట్ అండ్ స్టాప్. ఇది పాపప్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ప్రాసెస్ ఇది. మనం ఇంకా చాలా ఈ పంప్స్ కానీ కాకుండా వాల్స్కి దేనికైనా పాపప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనం పాపప్ సైజుని కూడా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ప్రాపర్టీస్లో, లేఅవుట్స్లో సైజు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, విడ్త్ అండ్ హైట్ అనేది. ఓకే, ఇది పాపప్ స్క్రీన్ని యూజ్ చేయడం ఎలా అనేది ప్రాసెస్.
ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాలేదు అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.